యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. సెకండ్ హ్యాండ్ ఫోర్డ్ కంపెనీ వారి కార్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కార్ వచ్చేసరికి 5 సీటర్ కారు, 5 సీట్లతో ఉంటుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఈ రోజు మీకైతే 5 సీటర్ కార్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా మంది అయితే ఒక ఫ్యామిలీ పరంగా ఒక చిన్న కార్ తీసుకురామని అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ యొక్క ఫోర్డ్ కార్ అయితే తీసుకోవడం జరిగింది. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు. మీ వెహికల్ అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక లైక్ కూడా కొట్టి కామెంట్ చేయండి. ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఎలాంటి వెహికల్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. కింద మన డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా మనకు అన్ని రకాల వెహికల్స్ అయితే వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి. మీరు అక్కడ కూడా చెక్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్ అయితే కండిషన్ పరంగా అయితే నీట్ కండిషన్లో, మంచి కండిషన్లో ఉంది. ఈ రోజు మేము ముందుకైతే ఫోర్డ్ కంపెనీ వారి ఒక సెకండ్ హ్యాండ్ కార్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కార్ వచ్చేసరికి 5 సీటర్ కారు. కార్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. కార్ యొక్క కండిషన్ పరంగా చూస్తే కార్ అయితే నీట్ కండిషన్లో ఉంది, ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఈ కార్ యొక్క మోడల్ వచ్చేసి 2010 మోడల్ బండి. 2010లో ఈ కార్ అయితే తీసుకోవడం జరిగింది. కార్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గానే ఉన్నాయి చెప్పడం జరిగింది. కార్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చెప్పేసి ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గానే ఉంటాయి చెప్పడం జరుగుతుంది. కార్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఉంటాయి చెప్పడం జరుగుతుంది. కార్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చి మంచి నీట్ కండిషన్లో, రన్నింగ్ కండిషన్లో ఉందని ఉంటాయి చెప్పడం జరిగింది. కార్ అయితే రన్నింగ్ కండిషన్లో ఉంది, ఎటువంటి రిపేర్ అయితే కార్కి అయితే లేదు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. కార్ యొక్క ఇంటీరియర్ పార్ట్ కూడా మంచి నీట్ కండిషన్లో ఉంది. సీట్లు కానీ లోపల ఇంటీరియర్ పార్ట్ కూడా మంచి కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉండడం జరిగింది. ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు. ఈ కార్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కారు, గమనించగలరు. కార్ అయితే నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఈ ఫోర్డ్ సెకండ్ హ్యాండ్ కారు ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏరియాలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్ విలేజ్లో ఈ బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. ఈ కార్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ఫోర్డ్ కార్కి అయితే ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసరికి 1,20,000 మాత్రమే చెప్తున్నారు. 2010 మోడల్ బండి 1,20,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ కార్ యొక్క రేట్ కూడా తగ్గించే అవకాశం కూడా ఉంది. ఈ కార్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ కార్ అమ్ముడుపోయినట్టయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే కార్ అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ కార్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. కారు ఉన్న లొకేషన్కి వెళ్ళి కార్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. మీకు ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వెహికల్ కావాలన్నా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ అలాంటి వెహికల్ అయితే తీసుకొని ట్రై చేస్తాను. ఇటువంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొడితే మీకు అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా చెక్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు.